అతడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా పోలీసులపైనే కత్తితో దాడికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్ ను హత్య చేసి పారిపోవాలని ప్రయత్నించాడు. కానీ పోలీసులు ఆ క్రిమినల్ ఆట కట్టించారు. తుపాకీతో కాల్పులు జరిపి మరీ పట్టుకున్నారు. ఇంతకీ ఆ కంత్రిగాడు ఎవరు? లెట్స్ వాచ్. మొన్నటికి మొన్న నిజామాబాద్లో ఓ బైక్ దొంగ పోలీసులపై దాడి చేసిన ఘటన మరువకముందే తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరులో ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ పోలీసుల మధ్య కుంటుతూ నడుస్తున్న వ్యక్తి పేరు ఎరుకల కావిడి నాగేంద్ర. గతంలో చిలమత్తూరు మండలంలో కలకలం సృష్టించిన అత్తాకోడళ్ల గ్యాంగ్ రేప్లో నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసు నుంచి బెయిల్ మీద బయటకొచ్చాడు. ఇతనిపై ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 90కి పైగా కేసులున్నాయి. కానీ ప్రస్తుతం బెయిల్ మీద బయట తిరుగుతున్న నాగేంద్ర మళ్లీ నేరాలు యథావిధిగా కంటిన్యూ చేస్తున్నాడు. దీంతో పోలీసులు అతడిపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో హిందూపురంలో నమోదైన ఒక డ్రగ్స్ కేసులో నాగేంద్ర పరారీలో ఉన్నాడు. దీంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో చిలమత్తూరు మండలం తేకులోడు అటవీ ప్రాంతంలో నిందితులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతడిని పట్టుకునేందుకు టీమ్స్గా ఏర్పడి వెళ్లారు పోలీసులు. ఆ సమయంలో పోలీసులను చూసి తప్పించుకునేందుకు నాగేంద్ర ప్రయత్నించాడు. సుమారు 2.5 గంటల పాటు పోలీసులకు అటవీ ప్రాంతంలో చుక్కలు చూపించాడు. చివరికి తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్ రవితో పాటు సిఐ ఆంజనేయులపై దాడి చేశాడు. వారిద్దరికీ కత్తిపోట్ల కారణంగా గాయాలయ్యాయి. ఇక పోలీసులు కూడా నాగేంద్రపై ఎదురుదాడి చేశారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపడంతో నాగేంద్ర కాల్లో బుల్లెట్ దిగింది. దీంతో అతడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. నాగేంద్ర కత్తిదాడిలో గాయపడ్డ కానిస్టేబుల్ రవి, సిఐ ఆంజనేయులను హిందూపురం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎస్పీ సతీష్ కుమార్ పరామర్శించారు. పోలీసులపైనే దాడికి పాల్పడ్డ నిందితుడు నాగేంద్రకు కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. దాదాపు 70 కేసెస్లో కూడా ఈ గ్యాంగ్ రేప్ కేసులో కూడా కోడలు యాజ్ వెల్ యాజ్ వాళ్ళు అంత ఇద్దరిని కూడా రేప్ చేసిన ఈ వ్యక్తి ఉన్నారు. ఒక పర్వర్టెడ్ కైండ్ ఆఫ్ మైండ్. సో కొంచెం మనకు తెలుసు, ఆల్రెడీ ఐడియా ఉంది, కొంచెం డేంజరస్ క్రిమినల్ అని చెప్పేసి. కాకపోయినా మిస్ అయ్యకూడదన్న ఉద్దేశంతో పాటు ఫస్ట్ మన కానిస్టేబుల్స్ వెళ్ళడము, కాకపోయినా ఫాలో అప్ చేసిన టీం వెళ్ళడము, అటాక్ జరగడము, ఏదైనా మనం అకార్డింగ్ టు కోర్ట్, అకార్డింగ్ టు చట్టమే వెళ్ళాలి. కాబట్టి మన ప్రాణాన్ని కాపాడడానికి కోసం ఒక ఫైర్ చేస్తూ వాడిని ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. ఖచ్చితంగా చట్ట ప్రకారము ఆ వ్యక్తికి ఆల్రెడీ ట్రయల్ చిలమత్తూరు గ్యాంగ్ రేప్ కేసులో కానీ ట్రయల్ స్టార్ట్ అయింది. కాబట్టి ఆ చట్ట ప్రకారం ఆ వ్యక్తికి శిక్ష పడడానికి మేము ప్రయత్నం చేస్తాం. మొత్తానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నాగేంద్ర పోలీసులకు పట్టుబడడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.